ఇచ్చాం. ఇవాళ పరిస్థితి, రాష్ట్ర పరిస్థితి చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది, మీకు కొంతమంది తెలియదు. ఆ పోయినోడు శుభ్రంగా మొత్తం ఆర్పిసి వెళ్ళిపోయాడు. చంద్రబాబు వచ్చిన తర్వాత మళ్ళీ సీరియస్ కొంచెం మొత్తం దూషిసిపోయారు ఆ దొంగలందరూ. పేపర్ చూసుకుంటే 10,000 కోట్లు మద్యం కుంభకోణం నిన్న బయటపడింది. 10,000 కోట్లు తినేశారండి నిన్న మన బయటపడింది. నిన్న ఒక ఇంట్లో 12 కోట్లు దొరికింది. అంటే మద్యం అంటే ఎవరు తాగారు? మనం తాగాం, వాళ్ళు తాగలేదు, మనం తాగాం. మన చేత తాగించి చెత్త మందు డబ్బులు దోషిస్తారు. అటువంటి పరిస్థితిలో మీరందరూ మమ్మల్ని గెలిపించారు. చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన మాట ప్రకారంగా ముందుకెళ్ళాలని తీసుకుంటే ఇవాళ పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం, అతని ఇబ్బందులు పెన్షన్లు ఇవ్వాలా అని చెప్పి ఒక ఆర్డర్ వేశారు. మరి ప్రతి 1వ తారీఖు పెన్షన్ ఇచ్చుకుంటూ వస్తున్నాం. అది ఈవేళ 1వ తారీఖు ఆగస్టు 1. మళ్ళీ ఈవేళ మన గుడిపూడి గ్రామంలో అన్ని గ్రామాలు ఇస్తున్నారు, అన్ని అవుతున్నాయి. అప్పుడే 60% ఇచ్చాము. ఉదయానికి 6 గంటలకే స్టార్ట్ చేస్తున్నాం. ఇవాళ గుడిపూడి నేను రావాలని వచ్చి మాకు ఎదురుగా ఇవ్వాలని ఇక్కడ రావడం జరిగింది. కొన్ని విషయాలు మీరు తెలుసుకోవాలండి. ఇది ఎలక్షన్ కాదు, ఓట్లు పడే పరిస్థితి కాదు. ప్రభుత్వం ఏం చేస్తుందో కూడా మీరు చెప్పవలసిన అవసరం ఉంది, తెలుసుకోవాలి. ఇలా చూస్తే ఈ పెన్షన్లో రాష్ట్రం అంతా, మీ గుడిపూడే కాదు, రాష్ట్రంలో అన్ని గ్రామాలు అంటే సుమారు 14,000 పంచాయతీలు ఇస్తున్నాం. 14,000 పంచాయతీల్లో దాంట్లో మీది ఒక పంచాయతీ. రాష్ట్రం మొత్తం మీద 64 లక్షల మందికి ఇస్తున్నాం పెన్షన్. 64 లక్షలు, 64,000 కాదు. దాంట్లో దీనికి ప్రతి నెల ఈ 64 లక్షల మందికి ఇవ్వడానికి ప్రతి నెల 2,750 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. 200 కాదు, ప్రతి నెల 2,000 కోట్ల పైన ఖర్చు అవుతుంది ఈ పెన్షన్.